స్మృతిలో ఉండే శాంతిని పొందుదాం. వారసత్వమంతా బాబా ఇస్తాడుగా, స్వర్గద్వారాలు మనకే తెరుస్తాడుగా. తండ్రి వద్దకు రండి, రిఫ్రెష్ అవుదాం. ఆత్మగా నిలిచి శక్తిని పొందుదాం. మధురమైన పిల్లలమే మధువనానికి వచ్చాము. స్మృతిలో నిలిచి నిలిచి శుద్ధులమైపోయాము. వివేకమున్న బుద్ధితో సంతోషం పొంగుతుంది. సంతోషం లేని చోట వివేకం ఉండదు. పరసబుద్ధిగా మారి ఇతరులను మార్చాలి. తండ్రి పరిచయం ఇవ్వకుండా మనసు ఉండలేనే ఉండదు. దేహాభిమానం విడిచి ఆత్మాభిమానులమై పతిత పావనుడైన తండ్రిని స్మరించాలి. ఈ ప్రపంచం పాతదని, ఇది కలియుగమని, కొత్త ప్రపంచం స్వర్గమని మన బుద్ధిలో నింపాలి. పతితుల్ని పవిత్రం చేసే ఒక్క తండ్రే ఉన్నాడని, ఆయన తండ్రి, ఆయనే గురువు, ఆయనే జ్ఞాన సాగరుడని. రిఫ్రెష్ అవ్వడానికి వచ్చాము, విశ్రాంతి పొందడానికి వచ్చాము. శాంతి, సుఖం, సంపద అన్నీ ఇక్కడే ఉన్నాయి. స్మృతి ద్వారానే మార్పు, తమో నుండి సతోకు ప్రయాణం. అవినాశి శాంతి కోసం ఇదే నిజమైన సాధన. తండ్రి చెప్పే ప్రతి మాట జీవితాన్ని మార్చేది. స్మృతిలో ఉన్నవారే సత్యయుగానికి వారసులే. ఈ ప్రపంచం నాటకం అనాది అనంతమైనది. ప్రతి ఆత్మ పాత్రధారి, అందరిది నిర్ణయితమే. మనము మధ్యలో ఉన్నాము, సంగమయుగంలో నిలిచాము. నావికుడైన తండ్రితో పరంధామం చేరబోతున్నాం.